విధంగా కూడా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు, వైఫల్యం చెందారు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకుని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్ లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ లో పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 తారీఖున ఈ ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం, రేషన్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరు మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు, సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నాం. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10 వేల కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. రీసైక్లింగ్ అవుతుంది. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. అంటే 1000 కోట్లు ప్రజాధనం తిరిగిపోతుంది. నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు. ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం కేబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84% కి 84% ఆఫ్ పాపులేషన్ కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి, బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% పాపులేషన్ కి ఫుడ్ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా
అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రాషన్ నుంచి ఈ సౌలభ్యం వస్తాయి. మరి అదే విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నేను మరోమారు మనవి చేస్తున్నా, ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. చాలా కాంపిటెంట్, చాలా కేపబుల్ పర్సన్స్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా ఉంది. వాళ్ళ మొరాల్ కూడా మంచిగా ఉంది. తప్పనిసరిగా మేము ఐకమత్యంతో, సమన్వయంతో కలిసిమెలిసి ముందుకు పోయి అన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాని గతంలాగా కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టాలని ఒక నిర్ణయం కూడా చేయడం. ధన్యవాదాలు.